సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి 1వ వార్డు, చెల్లాపూర్ 2వ, 3వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ర్యాలీ చేపట్టి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సాగునీటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మల్లన్న సాగర్ ద్వారా నీటి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారని తెలిపారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాలిటీలో 14 మంది కొత్త వారికి, 6 పాత వారికి సీట్లు కేటాయించామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, రొట్టె రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, వార్డుల ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మరి దుబ్బాక మున్సిపాలిటీ మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి రెండోసారి ఎన్నిక మున్సిపాలిటీ చేపించిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతో అంతో అభివృద్ధి అయిందంటే మరి కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇప్పుడు రెండోసారి ఎన్నికల్లో మరి మా అభ్యర్థులందరూ కూడా దాదాపు 14 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 6 పాత వాళ్ళు ఉన్నారు. మరి రిజర్వేషన్ మూలంగా కొందరికి అవకాశం రాలేదు. మరి ఏది ఏమైనా మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతం దుబ్బాక ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తప్ప ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఇంకేం యాక్టివిటీస్ లేవు. దయచేసి అందరూ కూడా గమనించాలి. మరి ఈరోజు చెల్లాపురం కానీ, మల్లాయపల్లి కానీ, ఈ పరిసర ప్రాంతాలు అన్ని గ్రామాలు రాజక్కపేటతో సహా మరి కాలువలలో బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి చెర్లు కుంటలు నిండి ఇప్పుడు కూడా మరి నాట్లయిన తర్వాత కూడా గతంలో బోర్లు ఎండిపోతుండే. మరి మేము దుబ్బల పొంటి కూడా చూస్తే అన్ని అచ్చుకట్టి ఇలా వరి నాట్లు వేసుకుంటారంటే మరి మా ప్రజలందరూ కూడా గమనించాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఈరోజు నిజంగానే కేసీఆర్ లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా, మల్లన్న సాగర్ కట్టేదా, రంగనాయక సాగర్ కట్టేదా, ఇలా కూడవెల్లి వాగులో నీళ్ళు వచ్చేదా? మరి ఇవన్నీ కూడా గ్రహించాలి. ఇవాళ మున్సిపాలిటీ అయినాక ఈ మారుమూల గ్రామం చెల్లాపురం గ్రామం కూడా మరి ఎంత అభివృద్ధి అవుతుంది. ఎక్కడ పోయినా, ఏ మూలకు పోయినా మంచి సీసీ రోడ్లు, నల్లాలు, మరి ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చేపించిన రోడ్లే ఇవన్నీ. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, మరి మున్సిపాలిటీకి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు. మరి ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. దయచేసి మరి మీరు మళ్ళీ రెండోసారి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మరి ఈరోజు చైర్మన్ చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి. మరి ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి అయినాయి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయినాయి, మున్సిపాలిటీ అభివృద్ధి అయినాయి. ఏ గ్రామం పోయినా పల్లె ప్రకృతి వనాలు, ఏ గల్లీకి పోయినా చెత్తకు సంబంధించిన ట్రాక్టర్లు, మరి శ్మశాన వాటికలు, మంచినీరు, మిషన్ భగీరథ వల్ల మంచినీరు, ఇవన్నీ ఊరూరుకు ట్రాక్టరు, ట్రాలీలు, ట్యాంకర్లు. కనీసము ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలల్లో డీజిల్ కూడా, ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయలేదు. ఈ పరిస్థితి చూస్తున్న ప్రజలు కూడా గమనిస్తున్నారు. మళ్ళీ తప్పిదారి మళ్ళీ కాంగ్రెస్కో మరి ఇంకే పార్టీకో వేసినట్టయితే మళ్ళీ 5 ఏళ్ళు వెనకకు పోతాం. వచ్చేది ఇంకొక ఏడాది తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ కూడా మరి ఆల్చాలు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేది తప్పకుండా ఈ ఏడాదే ఏం పనిచేసినా ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో పనిచేయని ప్రభుత్వం ఈ వచ్చే ఏడాదిన్నరలో పనిచేస్తుందని చెప్పి నమ్మకం పూర్తిగా లేదు. మరి అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరికీ కూడా, మా ఓటర్ మహాశయులకు, మరి చెల్లాపురం గ్రామం మరి గతంలో కేసీఆర్ గారికి సిద్దిపేట నియోజకవర్గం ఉన్నప్పటి గ్రామం. మరి ఆయనకు అమితమైన ప్రేమ ఈ గ్రామాల మీద. ఈ 10 గ్రామాలు ఇంతకుముందు సిద్దిపేట నియోజకవర్గాలు ఉండే. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, మా ఓటర్ మహాశయులు కూడా గమనించాలి. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మరి